హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఎస్ఎస్సి జీడి ఏది ట్రెండింగ్లో ఉందో లేదో తెలియదు, కానీ ఎస్ఎస్సి జీడి మాత్రం ట్రెండింగ్లో ఉందండి. ఎందుకంటే 46,000 పోస్టులకు ప్రతి ఒక్కరు ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మేము ఇంకెన్ని రోజులు రన్నింగ్ కొట్టాలి, అసలు మరి కొత్తగా వచ్చే నోటిఫికేషన్ ఉంది కదా, మేము ఈ నోటిఫికేషన్లోనే కొట్టాలి, మాకు లాస్ట్ చాయిస్ అని అనేవారికి నేను ఒక మోటివేషన్గా మీ ముందుకైతే రావడం జరిగింది. 2019లో జీడీని నమ్ముకున్న ఒక యాస్పిరెంట్గా కానివ్వండి, ఒక అన్నగా కానివ్వండి, ఒక సోదరునిగా అంటే ఒక ప్రయత్నం చేసే ఒక నిరుద్యోగిగా కానివ్వండి, మీ ముందుకు వచ్చి ఒక మోటివేషన్గా మీకు ఒక చిన్న సలహానైతే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగగలరు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోగలరు, బల్క్ అంటే పెద్ద మొత్తంలో పోస్టులు అండి. 26,000 నుంచి స్టార్ట్ అయినటువంటి పోస్టులు 46,000కు ఇంక్రీజ్ అయినవి. మరి ఇందులో నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉండటం జరిగింది. మరియు ఇంకా చూసుకుంటే కనుక రకరకాల ఈవెంట్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీకి అంటే ఏమేమి ఈవెంట్స్ అంటే, ఒకటి సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్ అనేది జూలై 10 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈవెంట్. తర్వాత అగ్నివీర్కి సంబంధించి ఆర్మీ జీడ్ వారికి ఏపీలో చూసుకుంటే కనుక మనకు ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు వారికి షెడ్యూల్ గుంటూరులో కానివ్వండి, అటు సంబంధిత ప్రాంతాల్లో గ్రౌండ్ అనేది కేటాయించడం జరిగింది ఈవెంట్స్కు. మరి తెలంగాణ వరకు చూసుకుంటే కనుక ఇటు సికింద్రాబాద్లో మరియు డిసెంబర్ 10 నుంచి 21 వరకు అయితే అది ఫిక్స్ అయితే అయ్యింది. ఇది ప్రీఫోండ్ కూడా కావచ్చు. దీని గురించి చాలా మంది అభ్యర్థులు అయితే ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయడం జరుగుతుంది. మరి ఇందులోనే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఉండటం జరిగింది. మేము ఏ ఈవెంట్ కట్టాలి, అసలు ఎటు వెళ్ళాలి, ఈ పెద్ద మొత్తంలో ఉన్న ఎస్ఎస్సి జీడీ మాత్రం ఒక ప్రాణంగా భావిస్తూ ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది. దీనికి మేము ఏం చేయాలి మరి అంటే, ఒకటే అండి, మీ ఓపిక. ఇప్పుడు ఈ అగ్నివీరు జీడీకి సంబంధించినటువంటి ఈవెంట్ మనకు తెలంగాణలో డిసెంబర్ 10 నుంచి 21 వరకు ఉన్నది. ప్రీఫోండ్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆయా తదితర గ్రౌండ్ వర్క్ను బట్టి, ఈ వర్షాలను బట్టి, అది చూసుకొని ఒక్కొక్క క్యాండిడేట్లను బట్టి ఇటు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిల్టరింగ్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కటేసారి పెద్ద మొత్తంలో పడేసరికి వీళ్ళు ఏంటంటే ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడానికి వెనుక ముందు ప్రతిదీ కూలంకషంగా ఆలోచించి ముందుకెళ్ళటం జరుగుతుంది. మీకు చెప్పేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ జాబులకు చాలా అంటే చాలా ఓపిక అవసరం. మీరు ఆల్రెడీ 50 మార్కులు 40 మార్కులు కానివ్వండి, ఈ తదితర ఎగ్జామ్ రాశిల్లో అయిపోయింది మీది. అరే గ్రౌండ్కి వెళ్ళండి, వర్షాకాలం వచ్చింది. మీరు మ్యాక్సిమం ఎండ కొట్టిన రోజు అయినప్పటికీ, ఏ రోజైనప్పటికీ వర్షం తడిసిన ఇసుకలోనైతేనేమి, తడిసిన ఇసుక అయితేనేమి, ఇసుకను ఒక గ్రౌండ్ వర్క్గా తీసుకోండి, ఒక గ్రౌండ్గా చూజ్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఇసుకను, పొలాలలో మనకు బురద ఉంటుంది, ఆ బురదలో ఒక అర్ధగంట సేపు 30 నిమిషాల సేపు నడవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియదు 5km అనేది ఈజీయే, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళినాక చూస్తారు వెయిట్ చేస్తారు, అదే రోజు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆడుతూ పాడుతూ మార్నింగ్ నుంచి మనకు ఎన్ని గంటలండి, మా అంటే 8 గంటల వరకు మీరు ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత మీ పనులు మీరు చేసుకోవాలి. కొంతమంది నిన్న ఒక అభ్యర్థి రవికాంత్ సంథింగ్ ఒక అభ్యర్థి, అతను ఈ మన తెలంగాణలోనే నాకు కాలు నరం బెనికింది సార్ అది అని చెప్పడం జరిగింది. ఇటువంటి రాకుండా చూసుకోండి. ఫిజియోథెరపీ లాంటివి ఉంటవి. మీరు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఇసుకల పరిగెత్తినట్టయితే మీ కాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. వీక్లీ వన్స్ మీరు ఈవెంట్ కండక్ట్ చేసుకోండి, మీ బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. మరియు ప్రిపరేషన్ కూడా ఆపకండి. ఈ ఈవెంట్లో ఈ నోటిఫికేషన్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఆగస్టు మనకు 27 నుంచి కొత్త నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 30,000 పైచిలకు పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంతకు మించి మోటివేషన్ అయితే నేను ఏమి ఇవ్వలేను. దయచేసి ఓపిక కొద్దీ మీరు పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. ఈ టైంలో మీరు ఆల్కహాల్ లాంటివి కానివ్వండి, మ్యాక్సిమం డైట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లెగ్స్ను సేఫ్టీగా ఉంచుకోండి. మీరు ఎగ్జామ్ రాశారంటే మీకు చాలా అంటే చాలా టైం ఉంటుంది. మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకొని మధ్యాహ్నం నుంచి మీ మార్నింగ్ తర్వాత ఆఫ్టర్ గ్రౌండ్ వర్క్ తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు.
ఇటు తెలంగాణ వాళ్ళకైతేనేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అటు ఆంధ్రాలో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అటు కూడా జాబ్ క్యాలెండర్ వారీగా అడుగులు వేయటం జరుగుతుంది. ఇక ఇంతకు మించిన మోటివేషన్ లేదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా పరిగెత్తండి. వర్షాకాలం వచ్చింది, కాళ్ళు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. రోడ్డు మీద అస్సలు పరిగెత్తకండి, అది మీకు చాలా అంటే చాలా నష్టం. గ్రౌండ్ ఎంత వర్షం కొట్టినా కూడా స్ట్రాంగ్ ఉండే గ్రౌండ్స్ ఉంటవి. ఎన్ని కిలోమీటర్ల దూరమైనా మీ దగ్గరలో ఉన్న ఇసుకను మీరు ప్రయారిటీగా తీసుకోండి, లేదంటే సంబంధిత పొలంలో బురదలో నడవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రన్నింగ్ వల్ల మీ యొక్క శరీర దృఢత్వం పెరుగుతుంది, మీ మైండ్ సెట్ కరెక్ట్ అవుతుంది, మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీ బాడీని. ఒక్కసారి గమనించండి, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎప్పుడో 2020లో స్ట్రగుల్ అయిన నేను ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అంటే గైడెన్స్ అనేది చాలా అవసరం, మోటివేషన్ అనేది చాలా అవసరం, నీ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. బాహుబలి సినిమా తీసిన ప్రభాస్ లాంటి వాడే 5 సంవత్సరాలు షెడ్యూల్ కేటాయించినప్పుడు నీ లైఫ్ కోసం నువ్వు ఒక 1 ఇయర్ కేటాయించలేవా? నీ కాళ్ళ మీద నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ఎవరి మాటలు నమ్మకండి. కటాఫ్ విషయంలో కూడా గ్రౌండ్కు వెళ్ళండి. ఈ అగ్నివీరు ఆంధ్ర, అగ్నివీరు ఈ తెలంగాణ జీడీకి సంబంధించిన, ఆర్మీ జీడీకి సంబంధించిన ఈవెంట్స్ ఉన్నవి, ప్లస్ సిఆర్పిఎఫ్కు సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన ఈవెంట్స్ ఉన్నవి. ఎస్ఎస్సి జీడీకి ఎస్పెషలీగా ఐటీబీపీ కంపెనీ వాళ్ళు టెండర్ తీసుకొని లేజర్ అంటే డైరెక్ట్ టైం క్యాలిక్యులేషన్ చేసేటివి మనకు ఆ సిగ్నల్స్ కింద నుంచి ఆటోమేటిక్గా ఈచ్ క్యాండిడేట్కు టైం క్యాలిక్యులేట్ అయ్యే విధంగా ఒక బార్కోడ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదంతా మీ మంచి కోసమే. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రింగ్స్ ప్రాక్టీస్ చేయండి. దయచేసి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. మీరు పోయిన రోజు 1 గంట 10 నిమిషాల్లో ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేరే వర్క్ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యేటట్టు ఉండండి. చాలా ఆడుతూ పాడుతూ చాలా కూలంకషంగా ముందుకు వెళ్ళండి. కొత్తగా నోటిఫికేషన్ ఉంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. దయచేసి మైండ్ సెట్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఎందుకంటే నేను మీకు జీడీ ఆస్పిరెంట్గా ఒక అన్నగా మీకు సలహా ఇవ్వడానికి నేను ఎప్పుడు ముందుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మైండ్ సెట్ని మాత్రం ఎప్పుడు కూడా డైవర్ట్ చేయకండి. జై హింద్, ఆల్ ద బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్. జై హింద్.